Hello. 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 Okay. Hello. Good evening. Hello, mic check. Hello. Hello. Greetings in the precious name of our Lord and Savior Jesus Christ. నామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. హలో హలో మైక్ హలో హలో మైక్ చెక్. హలో హలో. Okay. I hope everything is good. Hello, mic check. Once again, God has given us this opportunity to listen from God's word. మరొకసారి దేవుని వాక్యం నుంచి ఆయన వాక్యం వినడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. Since it is a family conference and every message is based upon the family. ఇది కుటుంబ సదస్సు కాబట్టి ప్రతి సందేశం కూడా కుటుంబం మీదే ఉంటుంది. Now only men are in front of me. ఇప్పుడు నా ముందు కేవలం పురుషులు మాత్రమే ఉన్నారు. Actually, I have to focus the men. ఇప్పుడు పురుషుల మీద నేను దృష్టి పెట్టాలి. But since I don't know the language of Telugu, ఇప్పుడు నాకు తెలుగు భాష తెలియదు కాబట్టి I couldn't understand what is the title. మరి ఇక్కడ కార్యక్రమం పట్టించారు కదా, అది నాకు అర్థం కాదు. Now only I came to know that I am going to speak to only the men. ఇప్పుడే నాకు తెలిసింది నేను కేవలం పురుషులకి సందేశం ఇవ్వాలి. So anyway, I may continue what we have started. అయితే మనం ఎక్కడైతే ఇంతకు ముందు ఆపామో అక్కడ నుంచి నేను కొనసాగిస్తాను. We know that many of you have heard about human development. మీకు అనేక మందికి తెలిసే ఉంటుంది, మనం వినుంటాం కూడా, మానవ అభివృద్ధి అనే అంశం. So when you look at the human development, we see the man is going from one stage to the another stage. ఈ మానవ అభివృద్ధి అనేది మనం అర్థం చేసుకోవాలంటే మనుషులు ఒక స్థాయి నుంచి మరొక స్థాయి కనుక పై మెట్టుకు ఎదగడం. From babyhood to childhood. మరి పసిబాలుల స్థాయి నుంచి చిన్నపిల్లల స్థాయికి. And the early childhood and late childhood. ఆ తర్వాత చిన్నపిల్లల ప్రారంభం నుంచి చిన్నపిల్లల కొంచెం పెద్ద బాలు వయసు వరకు. Then to teenage. ఆ తర్వాత కౌమార దశకు. Then we'll go to the adulthood. ఆ తర్వాత పెద్దవారిగా అవటం. And youthful stage. తర్వాత యవ్వనస్తులుగా మారటం. Then to the middle stage. ఆ తర్వాత మధ్య వయస్కులు అవటం. Then goes to the senior stage. ఆ తర్వాత పెద్దవారు వయోవృద్ధులు మరి ఇంకొంచెం వయసులో ఎదగటం. So the stages will be changed in the man's life. కాబట్టి పురుషుల జీవితంలో స్థాయిలు మారుతూ వస్తాయి. According to the stages changes, మరి స్థాయి మారే కొద్దీ the behavioral pattern also will be changed. వారి యొక్క ప్రవర్తన శైలి కూడా మారిపోతుంది. And every stage we have a different attitude and different behavior. ప్రతి స్థాయిలో కూడా మన వైఖరి, మన ప్రవర్తన వివిధ రకాలుగా మార్పు చెందుతుంది. But many people don't understand when the stages changes. అయితే అనేక మందికి అర్థం కానిది ఏంటంటే ఎప్పుడు ఈ స్థాయి మారుతుంది అని. We know that the teenage stage will change at 20. 20వ సంవత్సరం వచ్చేసరికి కౌమార దశ ముగిసిపోతుందని మనకు తెలుసు. Because 13 to 19 is known as the teenage. 13 నుంచి 19 సంవత్సరాల వయసు అనేది కౌమార దశ. When the person enters into the 20, 20వ సంవత్సరం వచ్చేసరికి actually he changes to a next level. మరి అతని యొక్క మరి ఆ వయస్సు నుంచి అతను వేరే స్థాయికి వెళ్తాడు. But many people don't realize this thing.
అయితే ఈ మార్పును అనేక మంది గ్రహించకుండా ఉంటారు. So what happened? అయితే జరుగుతున్నది ఏమంటే So they will carry some of the characteristics of the previous stage. వారు మరి ఇంతకు ముందు ఏ స్థాయిలో ఏ వయసులో ఆ స్వభావంతో అదే కొన్ని లక్షణాలను తర్వాతి స్థాయిలో కూడా కొనసాగిస్తారు. So they will carry the previous character with the next stage. కాబట్టి ఇంతకు ముందు వారి లక్షణాలు ఎలాగైతే ఉన్నాయో అవి వయస్సులో మార్పు వచ్చినా కూడా ఇదే కొన్ని లక్షణాలు వారు కొనసాగిస్తారు. That's why sometimes people ask, even at the age of 30, hey, why you are playing like a child? అందుకని అనేక మంది మరి 30 సంవత్సరాల వయసులో కూడా ఎందుకు పిల్లవాడి మాదిరి ఆడుకుంటున్నావు అంటారు. So if we are not aware of these changes, ఈ మార్పులు కనుక మనం గ్రహించకపోతే we cannot live with the full potential. మన మరి స్వభావ వయస్సు రీత్యా మనం ఉండాల్సిన ఆ సామర్థ్యం అనుసారం జీవించలేము. If I ask you the question, are you living with your full potential? మరి మీ సామర్థ్యానికి తగినట్లుగా జీవించగలుగుతున్నావు అని ప్రశ్నిస్తే What answer you will give? అప్పుడు ఏమని జవాబిస్తున్నావు? What would be your answer? ఏమని బదులిస్తారు? Are you living with your full potential? నీ మరి వయస్సుకు తగినట్లు పూర్తి సామర్థ్యంతో జీవించగలుగుతున్నావా అని ప్రశ్నిస్తే ఏమని బదులిస్తావు? That means you are, maybe some of you are in the age of 30. కొంతమంది మీలో 30 సంవత్సరాల వయసు కలిగిన వారు Or 40. 40 సంవత్సరాలు ఉన్నవారు. My question is, are you living with the full potential of 30? నేను వేసే ప్రశ్న ఏంటంటే మీ వయసు 30 అయితే ఆ 30 సంవత్సరాల వయసుకు తగిన సామర్థ్యంతో జీవించగలుగుతున్నావా? Are you living with the full potential of 40? 40 సంవత్సరాల వయసుకు తగిన సామర్థ్యంతో జీవించగలుగుతున్నావా? Are you living with the full potential of 50? 50 సంవత్సరాల వయసుకు తగిన సామర్థ్యం చొప్పున జీవించగలుగుతున్నావా? What answer will you give? ఇప్పుడు నీవేమని జవాబిస్తావు? Yes or no? ఏమని అంటావు? Some of you are saying no. కొంతమంది కాదు అంటున్నారు. Anybody says yes? అవును అని చెప్పగలిగిన వారు ఉన్నారు. Most of them are telling no. లేదు, జీవించడం లేదు అని చెప్తే అర్థం ఏంటి? Why you said no? ఎందుకు కాదు లేదు అని చెప్పగలుగుతున్నావు? Why you said no? ఎందుకు అలా చెప్తున్నావు కాదు? Because you don't know what is the full potential at the age of 30. ఎందుకంటే 30 సంవత్సరాల వయస్సుకు తగిన సామర్థ్యం ఎంతో అనేది నీకు అర్థం తెలియదు. You don't know what is the full potential of 40. 40 సంవత్సరాల వయస్సు యొక్క సామర్థ్యం కూడా నీకు తెలియదు కాదు. If you know the full potential, then we can live according to that. నీకు గనక ఆ పూర్తి సామర్థ్యం నీవు ఎరిగి ఉంటే దాని చొప్పున నీవు జీవించగలవు. If we are not realized about the full potential, ఆ పూర్తి సామర్థ్యం గురించి నీవు గ్రహించకపోతే what you are doing ఏం is చేస్తావంటే you are wasting your time. మరి నీ యొక్క తలాంతులను వ్యర్థం చేస్తావు. You are wasting your time. నీ సమయాన్ని వ్యర్థపరుస్తావు. You know some of the you are working in a company. మీరు కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. Maybe in an office. ఒక పని కార్యాలయంలో ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. Suppose you think about your caliber is like this. మరి నీ యొక్క సామర్థ్యం ఈ స్థాయిలో ఉందనుకోండి. Okay, your job is only this much. అయితే నీ సామర్థ్యం ఇక్కడ ఉంటే నీ ఉద్యోగం ఇక్కడే ఈ స్థాయిలో ఉందనుకో. What would be the result? ఫలితం ఏమవుతుంది? Are you following me? అర్థమవుతుందా చెప్పేది? Your caliber or your education and your ability is this much. Your skill is this much. నీ నైపుణ్యత, నీ విద్యార్హత ఇవన్నీ కూడా ఈ స్థాయిలో ఉన్నాయి. But you have job only this much. అయితే నీవు చేసే ఉద్యోగం యొక్క స్థాయి మాత్రం చిన్న స్థాయిలో ఈ స్థాయిలో ఉంది. What would be the result? అప్పుడు ఫలితం ఏమవుతుంది? Yes, you will be boring. మరి అది అసంతృప్తికి కారణం. Because you don't have anything to do. ఎందుకంటే నీ సామర్థ్యానికి తగినట్టుగా చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి. You go to the office. నీవు ఆఫీస్కి వెళ్తే within 2 hours you finish your job. నీ 2 గంటల్లోనే నువ్వు చేయాల్సిన పని ముగించేస్తావు. The rest of the time you are playing with your computer or maybe mobile. ఆ తర్వాత మిగతా సమయాన్ని మరి నీ ఫోన్ తోనో లేకపోతే కంప్యూటర్ తోనో
మరి మిగిలిన పనులు Maybe ఆడుకోవడానికి you are chatting to someone. లేదా మరి ఇంకెవరితోనైనా ఊరికే పిచ్చాపాటి మాట్లాడటానికి ఉపయోగిస్తాం. It means you are boring in your job. అనగా మరి నీ మరి ఉద్యోగంలో విసుగు పుట్టించే సమయం. Now listen. ఇప్పుడు వినండి. Your skill or your calibra only this much. మరి నీ నైపుణ్యం కానీ నీ సామర్థ్యం కానీ ఇంతవరకే ఉందనుకోండి. But the job you have is this much. అయితే నీ ఉద్యోగం ఈ పై స్థాయిలో ఉందనుకోండి. Then what would be the result? అప్పుడు ఫలితం ఎలా ఉంటుంది? More satisfied? You understand? Your calibra only this much. But you have a job this much to do. మరి నీ సామర్థ్యం ఏమో తక్కువగా ఉంది, తక్కువ స్థాయిలో. నీవు చేసే ఉద్యోగం పై స్థాయిలో ఉందనుకోండి, దాని బాధ్యతలు. అప్పుడు what would be the result? అప్పుడు ఫలితం ఏమవుతుంది? You will be anxious. నీవు ఆందోళన చెందుతావు. Oh, when I am going to finish my job? నేను ఎప్పుడు ఈ పనులన్నీ ముగించగలను? I have a lot of things to do. నేను చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. Even you are coming from the office also, you are working very hard. మరి పని ముగించుకొని ఇంటికి వస్తున్నా కూడా ఇంకా చేయాల్సింది ఎంతో ఉందనే ఒత్తిడిలో ఉన్నావు. You don't have time for your family. నీ కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం నీ దగ్గర ఉండదు. You don't have time in every all the works. మరి నీవు చేయాల్సిన మిగతా పనులన్నిటికీ నీకు సమయం దొరకదు. You don't have time to go to the church or the spiritual activities. ఆత్మీయ కార్యక్రమాలకు కానీ సంఘానికి వెళ్ళడానికి కానీ నీ దగ్గర సమయం ఉండదు. Because you are always anxious about when I am going to finish my job. ఎందుకంటే నేను ఎప్పుడు నా ఉద్యోగ బాధ్యతలు అన్ని నెరవేర్చగలను అనే ఈ ఒత్తిడిలో ఉంటావు కాబట్టి. And now suppose your skill or your calibra is this much. మరి ఈ విధంగా అనుకోండి, నీ నైపుణ్యం గానీ నీ సామర్థ్యం ఈ స్థాయిలో ఉంది. And your work also is this much. సమాన స్థాయిలో నీ ఉద్యోగం కూడా ఉందనుకోండి. What would be the result? దాని ఫలితం ఎలా ఉంటుంది? Satisfaction. అప్పుడు తృప్తికరంగా ఉంటుంది. Okay, because I have a skill and I can finish my job. నాకు నైపుణ్యం ఉంది, దాన్ని ఉపయోగించే ఉద్యోగ బాధ్యతలు కూడా ఉన్నాయి. Now when you think about your life, నీ జీవితాన్ని గురించి నీవు ఆలోచిస్తే, you think about where you are standing. నీవు ఎక్కడ ఉన్నావో ఆలోచించుకో. The first group or second group or third group. మొదటి గుంపులోనా, రెండవ గుంపులోనా, మూడవ గుంపులోనా. And mostly we use this in the industrial psychology. ఈ ఉదాహరణ మామూలుగా మరి పని చేసే చోట ఆ తత్వం ఎలా ఉందో దాన్ని వివరించడానికి ఇది వాడతాం. Now we use this in the industrial psychology. మరి ఇండస్ట్రియల్ సైకాలజీ అంటే మరి పని చేసే చోట ఆ మానసిక స్థితి ఎలా ఉంటుందో దాని గురించి చెప్తాం. I will tell one example. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. In the industry is producing soap. Example. ఒక కర్మాగారం సబ్బు ఉత్పత్తి చేస్తుంది అనుకోండి. 1 month they will produce 1000 soap. నెలకు వారు 1000 సబ్బులు ఉత్పత్తి చేస్తారు. Now when you use this industrial psychology, మరి ఈ ఇండస్ట్రియల్ సైకాలజీ అనేది వాడి ఉపయోగిస్తే with the same people and same calibra you can produce 3000 soap in a month. అదే మనుషులతో అదే సామర్థ్య నైపుణ్యం ఉన్నవారితో నీవు 3000 సబ్బులు ఉత్పత్తి చేయవచ్చు. It means you are going to shuffle everybody. మరి దాని అర్థం ఏంటంటే వారందరినీ వేరు వేరుగా మరి చెదరగొట్టి వాడతాం. And you are going to shuffle all the people. వారందరినీ విడగొడతావు, వేరు వేరు మరి ప్రదేశాలకు పంపుతావు. According to their calibra, according to their education, and we change here and there. వారి విద్యార్హతను బట్టి తర్వాత వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారిని మార్చుతూ ఉంటారు. Then you will get more results. అప్పుడు ఫలితం ఎక్కువగా వస్తుంది. And this is more applicable in the family also. ఇది కుటుంబానికి కూడా వర్తిస్తుంది. Many families are not success in their family life. అనేక కుటుంబాలు తమ కుటుంబ జీవితంలో ఎందుకు విఫలం అవుతున్నారంటే because the family members do not know what is their calibra, what is their skill and what they have to do. వారి నైపుణ్యము, వారి సామర్థ్యము, వారు ఏమి చేయాలి అనేది కుటుంబ సభ్యులు ఎరుగనందున ఇది వస్తుంది. Here we call it an identity crisis. ఇది గుర్తింపు సమస్య, గుర్తింపు లేని సమస్య అంటారు. They do not know am I. మరి
మరి నేను ఎవరిని అనేది అనేక మందికి తెలియదు. What is my job? నా ఉద్యోగం ఏంటి, What I have to do? నేనేమి చేయాలి, What I have to complete it? నేను ఏమి పూర్తి చేయాలి. And many don't have family goals. అనేక మందికి కుటుంబం యొక్క లక్ష్యాలు ఉండవు. Let me ask you all men, this morning we have heard that we are the head of the family. పురుషులందరూ విన్నారు కదా ఉదయకాలంలో మనం కుటుంబానికి శిరస్సై ఉన్నామని. Do you have a family goal in your family? మీ కుటుంబంలో మీ కుటుంబం యొక్క లక్ష్యాలు ఉన్నాయా? What you are going to achieve this month? ఈ నెలలో మీరు ఏమి సాధించబోతున్నారని. What is your long-term goal? What is your short-term goal? మరి మీరు మరి దీర్ఘకాల లక్ష్యము మరి తక్కువ కాల లక్ష్యం ఏంటిదని తెలుసా? If I ask you these questions, you will say, brother, everything is going on. నేను ఈ విధంగా అడిగితే ఏదో జరిగిపోతుంది కదా ఇంకేమి అంటారు. Even though we don't have any goals, we are moving on. మరి మాకు ఎలాంటి లక్ష్యాలు లేకపోయినా జరిగిపోతుంది, గడిచిపోతుంది అంటారు. So when you think about like this, ఈ విధంగా ఆలోచించడం చేస్తే what happening is you are wasting your talent, your time, your skill, and everything. మీ తలాంతు సమస్య మీ నైపుణ్యం అంతా కూడా అన్నిటిని వ్యర్థం చేసినట్టే. As a family, you could achieve a lot of things in your family. కుటుంబంగా మీ కుటుంబం అంతా కూడా అనేకమైన వాటిని సాధించవచ్చు. Since you are not aware of the family skills and you don't know what is happening in the family, you are only achieved this much. కుటుంబంలో ఉన్న వారి నైపుణ్యాలు గాని కుటుంబంలో ఉంటున్న వ్యక్తుల పరిస్థితి గాని ఎరుగనందున నీవు చేయాల్సిన దానికంటే అతి తక్కువగా సాధించగలుగుతున్నావు. Now what happened in between this, there are a lot of things are there to achieve, but you are not able to do that. You are wasting that. మరి ఈ మధ్య వ్యవధిలో అనేకమైన ఉండిపోతాయి, అవన్నీ చేయకుండా నీవు విఫలమైపోతావు. My dear brothers, you have to give up on today. ప్రియ సహోదరులారా, నీవు దేవునికి లెక్క పెట్టి చెప్పాలి. So as a family, we have to serve the Lord. కాబట్టి కుటుంబంగా మనం దేవుని సేవించాలి. How to serve? ఎలా సేవించాలి? Serve with the full potential. మన సామర్థ్యము చొప్పున పూర్తి సామర్థ్యంతో దేవుని Not సేవించాలి. simply say that I'm serving the Lord. ఏదో సేవ చేస్తున్నానులే అని చెప్పడం కాదు. No, are you able to say that we are serving the Lord with full potential? మా దేవుణ్ణి మా పూర్తి సామర్థ్యంతో మేము సేవించగలుగుతున్నామని చెప్పగలవా? If not, today itself you have to write a family goal. మరి అలా ఉండకపోయినట్లయితే ఈ రోజే కుటుంబం యొక్క లక్ష్యాలు నీవు రాసి పెట్టుకోవాలి. What we are going to achieve in my family in this month. ఈ నెలలో మా కుటుంబము ఏమి సాధించబోతుంది? Usually what happens? మామూలుగా జరిగేది ఏంటంటే when a person reaches to 40, ఒక వ్యక్తి 40 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు we used to call 40 to 60 is a sandwich age. మరి 40 నుంచి 60 సంవత్సరాల వయసు ఎలాంటిదంటే అటు ఇటు గాని వయసు అంటారు. You all know what is sandwich. మరి శాండ్విచ్ అంటే రెండిటి మధ్య ఒత్తుకొని పోయేది. Yeah, both sides there is a pressure. రెండు వైపులా ఒత్తిడి ఉంటుంది. And you are in between these two pressures. ఈ రెండు ఒత్తిడిల మధ్య నీవు నలిగిపోతూ ఉంటావు. One side is father and mother. ఒకవైపు తల్లి తండ్రి ఉంటారు. You have to take care of them. వారి పట్ల నీవు జాగ్రత్త వహించాలి. If they are sick, you have to take them to hospital. వారికి బాగలేనట్లయితే వారికి నీ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. If there any need, you have to attend. వారికి అవసరం ఏదైనా ఉంటే వాటి అవసరాలు తీర్చాలి. You can't ignore the parents. మరి నీ తల్లిదండ్రులను నీవు విస్మరించలేవు. If you don't do that, there is a pressure is there. అది చేయకపోతే నీ మీద ఒత్తిడి ఉంటుంది. Other side is children. ఇంకొక వైపు పిల్లలు. You have to take care of your children. నీ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. When they are sick, you have to take care of them. వారు బాగలేకపోయినట్లయితే వారి పట్ల కూడా శ్రద్ధ వహించాలి. Take them to hospital. వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. So you have to meet their needs. వారి అవసరాలు నీవు తీర్చాలి. You are in between these two. ఈ రెండింటి మధ్య ఉంటావు. When you are sick, నీకు బాగలేకపోతే we'll take one paracetamol. మరి ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుందాం అనుకుంటా. See with one dolo. లేదా ఒక డోలో మందు వేసుకుందాం అనుకుంటా. We'll go to this clinic. That's enough. మరి ఏదో ఒక ఆసుపత్రికి వెళ్తే సరిపోతులే అనుకుంటా ఉంటాం. So we will ignore ourselves. మనలను మనము విస్మరించుకుంటాం. You are in pressure of these two.
ఎందుకంటే వీరిద్దరి ఒత్తిడి మధ్య ఉన్నాం కాబట్టి. Now here in this age what happened? మరి ఈ వయసులో ఏం జరుగుతుందంటే, You may think that my whole job is over. మరి నేను చేయాల్సిందంత అయిపోయింది అన్న భావనకు వచ్చేస్తాం. I have nothing to do it. ఇంకేం చేసేది లేదు అనే భావనకు వస్తాం. That is called stagnant. మరి ఇది ఎలాంటి మరి ఎదుగుదల లేని పరిస్థితి. I am stagnant. I don't have anything to do. ఇంకేమి చేసేది లేదు అని అలాగే ఉండిపోయే స్థితి. I will only sit in the home. మరి ఇంట్లో కూర్చోవలసిందే అన్నట్టు. Otherwise there is a generativity. మరి లేదు అంటే మరి వయస్సు మార్పులు వస్తాయి. The other side you think that yes I want to do something more. ఇంకొక వైపు నేను ఇంకా చేయాల్సింది ఉంది, చేయడానికి ఇష్టపడుతున్నాను అని. I want work more. మరి ఇంకా కష్టించి పని చేయాలి అనేవాళ్ళు. I want to do something more for the Lord. ప్రభు కొరకు ఇంకా ఎక్కువ చేయాలి. You are taking more responsibility. నీవు ఇంకా ఎక్కువ బాధ్యతలు చేపడతావు. So that is called generativity. ఇది ఎక్కువ ఉత్పత్తిని పెంచుకొనుట. My question is, నేను వేసే ప్రశ్న, are you in the side of stagnant or in the generativity? మరి ఏమి ఎదుగు బొదుగు లేని పరిస్థితిలో ఉన్నావా, లేదా ఇంకా ఎక్కువగా పని చేయాలి అనే స్థితిలో ఉన్నావా? Once you cross 60, 60 సంవత్సరాలు దాటిన తర్వాత then again you will come into two sides. అప్పుడు కూడా రెండు పరిస్థితుల మధ్యకు వస్తావు. One is a cursing side. మరి ఒకవైపు ఏమో శాపగ్రస్తమైన పరిస్థితి. Looking back, వెనక వైపు చూడటం, I couldn't do anything. వెనక్కు చూసుకొని ఏమీ చేయలేకపోయాను. మరి నాకు చేయాల్సిన శక్తి అంతా పోయింది అనే మరి ఇప్పుడు ప్రయాణం చేయలేను. మరి ప్రతి ఒక్కరిని చూసి దూషించటం, శపించటం. Then the other side is a blessing. ఇంకొక వైపు మరి ఆశీర్వాదం కలిగే, satisfied with all the works. మరి నేను చేసిన దానితో తృప్తి పడటం. Yes, praise the Lord, I could do something for the Lord. ప్రభు కొరకు నేను చేయగలిగాను అని ప్రభువును స్తుతించటం. My children are growing in faith. నా పిల్లలు విశ్వాసంలో ఎదుగుతున్నారు. They all are in the faith. వారందరూ విశ్వాసంలో ఉన్నారు. So satisfied with what you have done. నీవు చేసిన దానితో తృప్తి పడుట. So in every stage you have two sides. కాబట్టి ప్రతి స్థితిలో, ప్రతి స్థాయిలో రెండు పార్శ్వాలనే ఉంటాయి. So you have to realize where you are standing. కాబట్టి నీవు గ్రహించాల్సిన విషయం, ఏ స్థితిలో ఉన్నావు, ఏ భాగం వైపు ఉన్నావు. That's why I said identity crisis. అందుకనే గుర్తింపు సమస్య అని నేను చెప్పాను. Many are in the identity crisis. అనేక మంది గుర్తింపు సమస్యను, ఉనికి సమస్యను కలిగి ఉన్నారు. They don't know what is their role. వారు చేయాల్సిన పని వారు ఎరుగరు. What have to do. వారు ఏం చేయాలో ఎరుగరు. I am teaching in a Bible college. వారు బైబిల్ పాఠశాలలో బోధిస్తున్నారు. And I used to tell to my students. వారు విద్యార్థులతో చెప్పేది, see, God has given you wisdom and talent and skill. జ్ఞానము, తలాంతు, నైపుణ్యం మీకు ఇచ్చారు అని విద్యార్థులతో చెప్తారు. But many of the students, what they will do, they will go back and they were constrained with the small assembly. మరి విద్యార్థులు చేసేది ఏంటంటే, తిరిగి వెళ్ళినప్పుడు ఆ చిన్న సంఘంతో వారు ఇంకా అక్కడికి ఆగిపోతారు. Only 4 members are there, 4 families are there. అందులో కేవలం 4 కుటుంబాలు ఉంటాయి. They can't use their Greek what they have studied there. ఇక్కడ వారు గ్రీకు భాష నేర్చుకున్నారు కదా, అది ఆ సంఘంలో ఉపయోగించలేరు. They cannot use the Hebrew what they have studied. వారు ఇక్కడ నేర్చుకున్న హెబ్రీ భాష అక్కడ ఉపయోగించలేరు. They cannot use the history and geography there. అక్కడ చరిత్ర, భౌగోళిక శాస్త్రం ఇవన్నీ కూడా అక్కడ వాడలేరు. Because only few members are there. ఎందుకంటే అక్కడ కొంతమందే ఉన్నారు. I am not saying that you need to neglect them. వారిని నిర్లక్ష్యం చేయాలని నేను చెప్పడం లేదు. But you have to take more responsibility. అయితే నీవు ఎక్కువ బాధ్యతలు చేపట్టాలి. Don't be satisfied with that. మరి దానితోనే తృప్తి పడవద్దు. My dear brothers, many of you are evangelists. మీ సోదరులారా, మీలో అనేక మంది సువార్తికులు ఉన్నారు. Don't satisfied with the small things. మరి కొద్ది వాటితో తృప్తి చెందవద్దు. We have lot of things to do. మనం చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. God has given you skill and God has given you education. God has given you all potential. దేవుడు మీకు విద్య, నైపుణ్యము, సామర్థ్యం ఇచ్చాడు.
and enlarge your vision. మరి నీ దర్శనాన్ని ఇంకా పెంచుకో. We need to do a lot of things in this country. మరి ఈ దేశంలో మనం ఇంకా ఎన్నో చేయాలి. That you can do through your family. నీ కుటుంబం ద్వారా ఇదంతా చేయగలవు. That's why God has given us a family. అందుకనే దేవుడు మనకు కుటుంబాన్ని ఇచ్చాడు. Joshua said, me and my household, we will serve the Lord. యెహోషువ అన్నాడు, నేను నా కుటుంబము దేవుణ్ణి సేవించదము. Not alone, with your family. ఒంటరిగా కాదు, కుటుంబంతో సేవించాలి. Maybe you may think, what will do? మరి మేమేం చేయగలము అని అనుకోవచ్చు. Open our eyes, look at the society. మరి కళ్ళు తెరిచి సమాజమును పరిశీలించండి. You will see the people are suffering. అనేక మంది శ్రమలు పాలవుతున్నారనేది గమనించవచ్చు. We can go down to them and you can help them. వారి యొద్దకు వెళ్ళి వారి సమస్యలను అర్థం చేసుకోవచ్చు. So what I'm telling is, I'm telling from my experience. మరి నేను చెప్పేది ఏంటంటే నా అనుభవం నుంచి చెప్తున్నాను. You know, if I tell about me, నా గురించి నేను చెప్పాల్సి వస్తే, my father was a military man. వారి తండ్రి గారు సైన్యంలో పనిచేశారు. After 30 years of his service, he came back home. 30 సంవత్సరాల సర్వీస్ చేసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. But he came as a sick man. అయితే మరి కొంత అనారోగ్యంతో వచ్చారు. He lost his eyesight. మరి ఆయన చూపును కోల్పోయారు. He became completely blind. ఆయన పూర్తిగా మరి గుడ్డివారు అయిపోయారు. That because of diabetes, his one leg is amputated. మధుమేహాన్ని బట్టి ఒక కాలు ఆయనకు తీసేయాల్సి వచ్చింది. And his second leg also is amputated. ఆ తర్వాత రెండవ కాలు కూడా తీసేయాల్సి వచ్చింది. He was on the bed for 10 years. 10 సంవత్సరాల పాటు ఆయన మంచం మీదే ఉన్నాడు. So we were taking care of our father. వారు వారి తండ్రి గురించి జాగ్రత్త వహించారు. Afterwards he passed away. ఆ తర్వాత వారు మరి ప్రభు దగ్గరికి వెళ్ళారు. Then the thought came to our family. ఆ తర్వాత వారి కుటుంబంలో వచ్చిన ఆలోచన ఏంటంటే, there are many families may be suffering like this. అనేక కుటుంబాలు ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాయి. We have to do something for them. దీని కొరకు మనం ఏదో చేయాలి. When you have a vision, మీకు దర్శనం ఉంటే share your vision with others. మరి మీ దర్శనాన్ని ఇతరులతో పంచుకోనండి. That doesn't mean that asking money from others. దాని అర్థము మిగతా వారి నుంచి డబ్బులు కోరటం కాదు. But share the vision. నీకున్న దర్శనాన్ని ఇతరులతో పంచుకోవటం. I shared my vision with others. వారు వారి దర్శనాన్ని ఇతరులతో పంచుకున్నారు. So I did a search on my village. వారి గ్రామంలో మరి ఈ విధ పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిని చూశారు. I found out that there are 220 bedridden patients in my village. ఆ గ్రామంలో మరి మంచం పట్టి ఉంటున్న 220 మంది రోగగ్రస్తులు ఉన్నారని వారు కనుగొన్నారు. So we have decided to do something for these people. వారికి ఏదో ఒకటి చేయాలని వారు నిర్ణయించుకున్నారు. Me and my wife and some of the sisters, they also joined with us. వారు వారి భార్య కొంతమంది సహోదరులు కూడా వారితో జత కలిశారు. Nowadays we are visiting this whole family. ఈ దినాల్లో ఆ కుటుంబాలన్నింటినీ వారు దర్శిస్తున్నారు. Now we are taking care of 135 bedridden patients. మరి 135 మంది మంచం పట్టిన వారి యొక్క రోగగ్రస్తులను వీరు చూస్తున్నారు. And what are the medical needs they need, and we used to provide. వారికి ఉన్న వైద్య అవసరాలను గుర్తించి వారికి సహాయం చేస్తున్నారు. You may think that what is the profit out of it? మరి దీని వల్ల కలిగే లాభం ఏంది అని అనుకోవచ్చు. That is the best time to share the gospel. మరి సువార్త అందించడానికి అదే శ్రేష్టమైన అవకాశం. They will listen it. వారు వింటారు. And we used to talk to them. వారితో మాట్లాడుతున్నాం. Talk to the family. ఆ కుటుంబాలతో మాట్లాడుతున్నాం. And many family accepted Christ. అనేక కుటుంబాలు క్రీస్తును అంగీకరించాయి. Some of them are attending our assembly. వారిలో కొంతమంది మా సంఘాలకు హాజరవుతున్నారు. See, if I think that, why should I take all these troubles? మరి ఇవన్నీ నేను ఎందుకు ఈ పరిస్థితి సమస్యలన్నీ తలెత్తుకోవాలి అనుకుంటే, and no one will question me. మరి అలాగే ఎందుకోకపోయినా ఎవరు నన్ను ప్రశ్నించేవారు లేరు. We have decided to go an extra mile. అయితే మరి మేము మా అంతకు మేమే నిర్ణయం తీసుకొని ఈ విధంగా వెళ్ళాలనుకున్నాం. So my dear brothers, కాబట్టి ప్రియ సహోదరులారా, so if you go to the society, సమాజంలోనికి వెళ్ళినట్లయితే you will understand what kind of situation they are going through. వారు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో మీరు అర్థం చేసుకుంటారు. And one of the most of them in our patients are Hindu. మరి మేము మరి సహాయం చేసే వారిలో ఎక్కువ శాతం మంది హైందవులు. In one family when we reached there, ఒక కుటుంబానికి మేము వెళ్ళినప్పుడు, and only the father, mother,
they both are bedridden. తల్లి తండ్రి ఉన్నారు, ఇద్దరు మంచం పట్టారు. No one is there to take care of them. వారి పట్ల శ్రద్ధ వహించే వారు ఎవరు లేరు. And even they did not have the food. వారికి ఆహారం కూడా లేదు. So we went and bought the food and gave to them. వారు వెళ్ళి వారికి ఆహారం కొని అందించారు. And the next family is a believer's family. పక్కన ఉన్న కుటుంబము విశ్వాసుల కుటుంబం. But they didn't know that this family is suffering like this. అయితే ఈ కుటుంబము ఇలా మరి శ్రమ పడుతున్నది అనేది విశ్వాసులకు తెలియలా. You know why? ఎందుకో తెలుసా? Because they never asked that family, never go to that family. ఆ కుటుంబాన్ని గురించి ఎప్పుడు అడగలేదు, ఆ కుటుంబం యువతకు ఎప్పుడు వెళ్ళలేదు. So do we have a mind to go and ask or search our next family? మన పొరుగున ఉన్న కుటుంబాలతో వెళ్ళి వారి యొక్క పరిస్థితులు గమనించడానికి మనకు మనస్సుందా? What kind of situations they are going through? వారు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు? So many families have such kind of problems. మరి అనేక కుటుంబాలు ఇలాంటి సమస్యల గుండా వెళ్తున్నారు. So one family that we found out, మేము చూసిన ఒక కుటుంబం, the father was a painter. మరి ఆ తండ్రి మరి సున్నాలు కొట్టేవాడు. And they have only one son. వారికి ఒకే కుమారుడు ఉన్నాడు. So he put that son in for nursing in Bangalore. మరి ఆ కుమారుడిని బెంగళూరులో నర్సింగ్ కోసం చేర్చాడు. The first year is over. మొదటి సంవత్సరం అయిపోయింది. Now came to the second year. ఇప్పుడు రెండో సంవత్సరానికి వచ్చాడు. Now as he was painting in a house, మరి ఒక ఇంటికి రంగులు కొడుతుండగా he fell down from the second floor. రెండో అంతస్తు నుంచి కింద పడ్డాడు. And from his downside of his body was paralyzed. నడుము భాగం నుంచి కింద వరకు కూడా పక్షవాతం వచ్చేసింది. He is on the bed. ఇప్పుడు ఆయన మంచం పట్టాడు. No one is there to take care of him. ఆయన గురించి జాగ్రత్త వహించేవారు ఎవరు లేరు. So we went to them. వారి వద్దకు మేము వెళ్ళాం. And he told me like this. ఆయన ఈ విధంగా మాతో చెప్పాడు. Sir, I don't know what to do. నాకు ఏం చేయాలో తెలియదయ్యా అన్నాడు. And if you don't pay to my son's fee, he will be out of the college. నేను గనక మరి నా కుమారుని యొక్క చదువుకు ఫీజు చెల్లించకపోతే అతడు చదువుకోలేడు, బయటకు వచ్చేస్తాడు. But I don't have money, I can't work also. నాకు డబ్బులు లేవు, నేను పని చేయలేను అన్నాడు. What will do? ఇప్పుడు ఏం చేయాలి? Can we close our eyes? మరి మన కళ్ళు మూసుకోవచ్చా? So what I did is I shared with some people. నేనేం చేశానంటే కొంతమందితో ఈ విషయాన్ని గురించి చెప్పాను. And they said, okay, we will pay for his fee. వారు ఏమన్నారంటే అతని ఫీజు మేము చెల్లిస్తామన్నారు. And this year fee is paid. ఈ సంవత్సరపు ఫీజు చెల్లించారు. And one brother came forward and said, next year fee I will give it. ఇంకో సహోదరుడు వచ్చి వచ్చే సంవత్సరానికి ఫీజు మేము చెల్లిస్తాం అన్నారు. See, what I am telling is, నేను చెప్పేది ఏంటంటే maybe we are not able to do such things. అవన్నీ చేయటానికి మా వల్ల కాదేమో, కానీ But you can encourage others to involve helping such kind of things. అయితే మిగతా వారిని ఇలాంటి వారికి సహకారం అందించడానికి ప్రోత్సహించవచ్చు. Brothers, that's why God has placed us here. మరి సోదరులారా, దేవుడు మనల్ని అందుకే ఆ సమాజంలో ఆ పరిస్థితుల మధ్య ఉంచాడు. When God blessed అబ్రహామును దేవుడు దీవించినప్పుడు and gave the promises, దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. one of the promises was, అందులో ఒక వాగ్దానం, through you all the families of the earth will be blessed. నీ ద్వారా మరి భూమి మీద కుటుంబములన్నీ ఆశీర్వదించబడును. It means you will be a channel of blessing. దాని అర్థం ఏంటంటే నీవు ఆశీర్వాద కారకుడిగా ఉంటావు. The blessing should be flow through your family. నీ కుటుంబం ద్వారా ఆశీర్వాదాలు ప్రవహించాలి. What about your family? నీ కుటుంబం ఎలాగుంది? Are you a blessing of others? మిగతా వారికి నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావా? If you are not able to give blessings to others, మిగతా వారికి నీవు ఆశీర్వాదకరంగా ఉండకపోతే what is the use of your family? మీ కుటుంబంకు ఉపయోగం ఏముంది? So this is the challenge that I have to put before you this time. ఈ సమయంలో మీ మధ్య వచ్చే సవాల్ ఇదే. See, God has given us a family. దేవుడు మనకు కుటుంబాలను ఇచ్చాడు to serve the Lord. ఎందుకంటే ప్రభువును సేవించడానికి. With full potential. మరి పూర్తి సామర్థ్యంతో సేవించడానికి. This morning I was talking about unity. ఈ ఉదయ కాలంలో నేను ఐక్యతను గురించి మాట్లాడాను. Now we need to
work as a team. మనము ఒక జట్టుగా పని చేయాలి. It's not that you are alone. నీవు ఒంటరిగా చేయమని కాదు. The whole family should be joined for the ministry. మరి కుటుంబం అంతా కూడా ఈ పరిచర్యలో కలిసి రావాలి. No one say that this is your ministry or father's ministry. ఎవరు కూడా ఇది నీ పరిచర్య లేకపోతే ఇది కేవలం తండ్రి పరిచర్య అనడానికి వీల్లేదు. And all the family members should say this is our ministry. కుటుంబం అంతా కూడా ఇది మనందరి పరిచర్య అనాలి. We all are called to serve the Lord. మనందరం కూడా ప్రభువును సేవించడానికి పిలువబడ్డాం. How it is possible? మరి ఎలా ఇది సాధ్యం? This morning I said certain things. ఈ ఉదయకాలం కొన్ని విషయాలు చెప్పాను. And the last thing I said, honoring one another. మరి చివరిగా చెప్పింది ఏంటంటే ఒకరినొకరు ఘనపరుచుకోవటం. And don't become a threat to other person. మరి మిగతా వారికి వారి యొక్క బెదిరింపుకు కారణం అవ్వదు. Now I would like to turn to Ephesians chapter 4, 22 to 32. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4 22 to 32. 4వ అధ్యాయము 22 నుంచి 32 వరకు చూసినట్లయితే There are three things we ought to do for the unity. ఐక్యత కోసం మనం చేయాల్సిన 3 విషయాలు ఉన్నాయి. If you want to maintain the unity in the family, these three things should be followed. కుటుంబంలో ఐక్యతను మనం కాపాడుకోవాలంటే ఈ 3 విషయాలు ప్రాముఖ్యమైనవి. Verse 22 says, 22వ వచనం అంటున్నది, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోస 4:20 కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. yes, put off your old self. మరి మీ ప్రాచీన స్వభావమును వదిలిపెట్టండి. If that old self is in your family, మీ కుటుంబంలో ఇంకా ప్రాచీన స్వభావం కొనసాగితే there will not be any unity. అప్పుడు ఐక్యత ఉండదు. So you need to look at what are the old self or old sins or old things are still prevailing in your family. మరి మీరు అర్థం చేసుకోవాలి మీ కుటుంబంలో ఎలాంటి ప్రాచీన స్వభావాలు ఇంకా కొనసాగుతున్నాయని. Don't allow the old sin, old character to come up in the family. కుటుంబంలో పాత పాపం గాని పాత స్వభావం గాని ఇంకా అలాగే కొనసాగించడానికి అనుమతించవద్దు. That's why Paul said, put off old self. అందుకని పౌలు అంటున్నాడు ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టండి. Then verse 23 says, 23వ వచనం అంటున్నది, మీ చెడిపోవు మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. and put on the new self. మరి చిత్తవృత్తి యందు నూతన పరచబడిన It వారై. means renewed mind. అనగా మార్పు చెందిన క్రొత్త మనస్సు. The success of the family is based upon how much you renewed your mind. మరి ఈ మనస్సును ఎంతగా నీవు నవీకరించుకుంటావో దాన్ని బట్టి నీ కుటుంబ సఫలత ఆధారపడుతుంది. Then the third thing is, తర్వాత 3వ విషయము verse 24, 24, to put on the new self. మరి నవీన స్వభావమును ధరించుకొనుట. Created after the likeness of God in true righteousness and holiness. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన స్వభావం. So every member of the family should have such character. మరి కుటుంబంలో ప్రతి సభ్యునికి ఇలాంటి స్వభావం ఉండాలి. Number 1, to put off the old self. మొదటిగా ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టుట. Second, the renewed mind. ఆ తర్వాత మార్పు చెందిన మనస్సు. Then put on the new self. ఆ తర్వాత నవీన స్వభావాన్ని ధరించుకొనుట. Usually we hear about this. ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదా సాధారణంగా. But many times we fail in our practical. అయితే ఇవి మన వాడుకలో మరి ఆచరణ జీవితంలో It is very easy to say ఈ 3 స్వభావాలు మన జీవితంలో ఉండాలని చెప్పుకోవడం సులభం. But people used to ask how it is applicable practically. అయితే ఆచరణాత్మకంగా ఇవి ఎలా వర్తిస్తాయి అని అడుగుతారు. I would like to say some of the practical steps for unity. మరి ఐక్యత కొరకు కొన్ని ఆచరణీయమైన విషయాలు చెప్తాను. Again, verse 24. 25వ వచనం. And where we read, అక్కడ చదువుతున్నాం,
మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడును తన పొరుగు వారితో మాట్లాడవలెను. Let each one of you speak the truth. ప్రతివాడు సత్యమే మాట్లాడాలి. My family have problems. మరి కుటుంబాలు సమస్యలు Many times they are not speaking the truth. ఎన్నో సార్లు సత్యం మాట్లాడడం కాబట్టి The husband is failure. మరి భర్తలు సత్యం మాట్లాడటంలో విఫలం అవుతున్నారు. Sometimes some of the fathers tell their child, see, somebody is coming. If they ask, tell him that I am not here. కొన్నిసార్లు తండ్రి పిల్లలతో అంటాడు, ఎవరన్నా వస్తున్నట్లయితే వారితో నేను లేనని చెప్పు అంటాడు. When some phone call comes, ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు and you take and tell that father is not here. మరి ఆ ఫోన్ వ్యక్తి లేరు అని చెప్పు అంటారు. Who is teaching this? ఎవరు నేర్పుతున్నారు? The father. తండ్రి. And the child is learning this. పిల్లవాడు ఇది నేర్చుకుంటున్నాడు. And after the child also do the same thing. ఆ తర్వాత పిల్లలు కూడా ఇదే చేస్తారు. So the father should be an example for your children. కాబట్టి పిల్లలకు తండ్రి మాదిరిగా ఉండాలి. Don't tell lie. అబద్ధం చెప్పవద్దు. Look at the early church. మరి ఆదిమ సంఘాన్ని Acts chapter 5. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో We read about the family. అక్కడ కుటుంబాన్ని చూస్తున్నాం. What was their sin? వారి పాపం ఏంటిది? What was their sin? వారి పాపం ఏంటిది? They told lie. వారు అబద్ధం చెప్పారు. Lie was their problem. వారికి అబద్ధమే సమస్య. The husband said the lie. భర్త అబద్ధం చెప్పాడు. And the wife also followed the same lie. ఆ తర్వాత భార్య కూడా Telling lie always destroys the family. కాబట్టి అబద్ధం చెప్పుట ఎప్పుడు కూడా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. Whatever the cost, whatever the consequences, don't allow to tell lie in the family. పర్యవసానాలు ఏమొచ్చినా ఎలాంటి ఖరీదు చెల్లించాల్సిన ఎప్పుడు కూడా అబద్ధం చెప్పవద్దు. Maybe telling lie may get some benefits temporary. మరి తాత్కాలికంగా అబద్ధం చెప్పడం వల్ల కొన్ని ప్రయోజనాలు కలగవచ్చేమో. But God hates this. అయితే దేవుడు దాన్ని గమనిస్తున్నాడు. The family should not speak lie. కుటుంబము అబద్ధము మాట్లాడకూడదు. So this is కోపాన్ని నియంత్రించుకో. getting angry. కోపపడటం. If you ask, do you get angry in your family? మరి కుటుంబంలో నీవు కోపపడతావా అని అడిగితే Everybody will say that is normal. No, everybody get angry. అది సాధారణమే కదా, అందరికి కోపం వస్తుంది కదా అంటారు. Okay, there are two characters, angry and affection. రెండు స్వభావాలు ఉన్నాయి, కోపపడటము, ఆప్యాయత చూపించటం. People, they don't show affection publicly. బహిరంగంగా అనేక మంది ఆప్యాయతను చూపించరు. Will you show? చూపిస్తారా? Many people, they don't like to show affection publicly. Other people see it. బహిరంగంగా ఇతరులు చూస్తున్నప్పుడు అనేక మంది అనురాగం, ఆప్యాయత చూపించడం చేయరు. But getting angry? అయితే కోపపడటం? No problem. In front of the children, in front of others, we get angry. పిల్లల ముందైనా మిగతా వారి ముందైనా కోపపడతా ఉంటాం. Which one is the character God likes? దేవుడు ఇష్టపడే స్వభావం ఏంది? Affection, not angry. ఆప్యాయతే, కోపం But కాదు. that we will not show outwardly.
అయితే దానిని మనం బహిరంగంగా చూపించం. So that's why Bible says, control your anger. కాబట్టి మీ ఆగ్రహాన్ని నియంత్రించుకోండి అంటున్నాడు. When you look at the history of the Bible, we see angry, they brought so many problems in the family. మరి బైబిల్ యొక్క చరిత్ర గమనిస్తే కుటుంబాల్లోనికి ఈ కోపము ఆగ్రహం అనేది ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టింది. The first murder in the family, కుటుంబంలో జరిగిన మొదటి హత్య, it is because of the angry and jealous. ఆగ్రహము అసూయను బట్టి. So angry always leads to the problem. కాబట్టి ఆగ్రహం అనేది అన్ని వేళలా సమస్యలకు దారి తీస్తుంది. So control your anger. కాబట్టి నీ కోపాన్ని నియంత్రించుకో. How to control your anger? కోపాన్ని ఎలాగ నియంత్రించుకోవాలి? Some people say when we get angry, what will do? కోపం వస్తే మేము ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు కొంతమంది. How can we control? I'll tell you some practical means. నేను కొన్ని ఆచరణాత్మక విషయాలు చెప్తూ ఉంటాను. When you get angry, కోపపడినప్పుడు suddenly what you have to do is నీవు చేయాల్సింది ఏంటంటే you sit somewhere. కొద్దిసేపు కూర్చో. First you sit somewhere. కొద్దిసేపు మొదటగా కూర్చో. Okay. తర్వాత take a long breath. ఆ తర్వాత దీర్ఘ శ్వాస తీసుకో. Around 3 times. 3 సార్లు కనీసం బాగా గాలి పీల్చుకొని ఉంచుకో. Then take a little cold water and drink. తర్వాత కొన్ని చల్లని నీళ్లు తీసుకొని తాగు. Then move away from that place where the problem is going on. ఎక్కడైతే సమస్య వచ్చిందో అక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్ళు. Then once you are cooled down, నీవు ఎప్పుడైతే చల్లబడతావో then you come back. తర్వాత తిరిగి రా. This is one of the ways that you can control your anger. నీ కోపాన్ని నియంత్రించుకోవడంలో ఇది ఒక పద్ధతి. So we know that something happened in our computer. మనకు తెలుసు కంప్యూటర్ లో ఏదైనా జరిగితే there is a button is there. అక్కడ ఒక బటన్ ఉంది. So if you put that button, ఆ బటన్ గనక నొక్కితే all things will be deleted. అవన్నీ ఎగిరిపోతాయి. The same way, ఆ విధంగానే so when you put a button, మరి ఒక బటన్ నీ దగ్గర ఉంటుంది, అది నొక్కితే your mind should be clean. మరి నీ మనస్సు మరి నిర్మలంగా మారిపోవాలి. Don't try to bring the old things in our mind. మరి నీ మనస్సులోకి అన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించొద్దు. So control your anger. కాబట్టి నీ కోపాన్ని నియంత్రించుకో. If you want more advice, you call me, I will tell you. మీకు ఇంకా సలహాలు కావాలంటే నాకు ఫోన్ చేయండి, మీకు చెప్తాను. Verse 29. 29వ వచనం. Build each other up. మరి ఒకరినొకరు కట్టుకొనుడి. Building each other. మరి ఒకరినొకరు కట్టుకొనుట. You know, in the family, కుటుంబంలో husband should build his wife. మరి భర్త భార్యను కట్టాలి. Wife should build up the husband. భార్య భర్తకు క్షేమాభివృద్ధి కలిగించాలి. So this building up should be in the family, not outside of the family. కాబట్టి ఈ కట్టుకొనుట అనేది కుటుంబంలోనే కానీ కుటుంబం దాటి బయట కాదు. Don't allow the third person to enter into the family. కుటుంబంలోనికి మూడో వ్యక్తి ప్రవేశించడానికి అనుమతించవద్దు. You know what happened in many families? అనేక కుటుంబాల్లో జరిగేది ఏంటో తెలుసా? You are allowing the third person to come into the family. ఆ కుటుంబంలోనికి మూడో వ్యక్తి రావడానికి నీవే తలుపు తెరుస్తున్నావు. Because you are not fulfilling your responsibility. ఎందుకంటే నీ బాధ్యత నువ్వు నెరవేర్చడం లేదు కాబట్టి. You are opening the way for the third person to enter into the family. ఆ కుటుంబంలోనికి మూడో వ్యక్తి రావడానికి నీవే తలుపు తెరుస్తున్నావు. And he will take control of the family. అప్పుడు ఆ కుటుంబాన్ని తన నియంత్రణలోనికి ఆ మూడో వ్యక్తి తీసుకుంటాడు. Then the problem starts in the family. అప్పుడు కుటుంబంలో సమస్య ప్రారంభం అవుతుంది. Maybe you are not available. మరి మీకు తీరిక దొరకపోవచ్చు. You are very busy. నీకు తీరిక ఉండకపోవచ్చు. You don't have time to look after the family things. కుటుంబ విషయాలు పట్టించుకోవడానికి నీకు సమయం ఉండకపోవచ్చు. You don't know what to do or what to buy to the family. మరి కుటుంబానికి ఏం చేయాలి, కుటుంబానికి ఏమి కొనాలో నీకు తెలిసి ఉండకపోవచ్చు. Maybe your children should be dropped in the school. మరి మీ పిల్లలు చదువుకోకుండా ఆపేయాల్సి రావచ్చేమో. You don't have time. ఎందుకంటే నీకు తీరిక లేదు, You సమయం are లేదు. trusting the third person to come and involve in all these things. ఈ కుటుంబంలో వీటన్నిటిని పట్టించుకోవడానికి మూడో వ్యక్తి
వ్యక్తిని నీవు నమ్మి అతనికి అవకాశం ఇస్తున్నావు కాబట్టి when the third person takes your place, ఆ నీ స్థానాన్ని మూడో వ్యక్తి తీసుకుంటే there the problem starts. అప్పుడే సమస్య ప్రారంభం అవుతుంది. So don't allow the third person to enter your family matters. కాబట్టి నీ కుటుంబ విషయాల్లోనికి మూడో వ్యక్తికి ప్రవేశించడానికి చోటు ఇవ్వద్దు. I know this is many families are breaking down because of the third person. నాకు తెలుసు మూడో వ్యక్తి రావటాన్ని బట్టి అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. If I say about కేరళ గురించి నేను చెప్తే within this 10 years, ఈ 10 సంవత్సరాల కాలంలో 300 divorces is already taken place. 300 విడాకులు ఇప్పటికే జరిగిపోయాయి. More than 200 families are separated, not divorced. They are legally not divorced, but they are living separately. 200 కుటుంబాలు చట్టపరంగా విడాకులు తీసుకున్నప్పటికీ కూడా విడిపోయారు వారు. Many families, they are living under one roof, but still they have problems. అనేక కుటుంబాలు ఒకే ఇంటిలో నివసిస్తున్నప్పటికీ కూడా సమస్యలు ఉన్నారు. I'm telling about Kerala. కేరళ గురించి నేను చెప్తున్నాను. Andhra is bigger than the Kerala. కేరళ కంటే ఆంధ్ర పెద్దది కదా. And I don't know the statistics of Kerala. If you look at the Google, you will understand this. మరి ఇక్కడ లెక్కలు నాకు తెలియదు, లేకపోతే గూగుల్లో వెతికితే మీకు దొరుకుతాయి లెక్కలు. Many problems are arising today. కాబట్టి అనేక సమస్యలు ఈ రోజుల్లో వస్తున్నాయి. Let us build up our family. మన కుటుంబాలను మనం కట్టుకుందాం. So that we can serve the Lord better for our Lord. మన ప్రభు కొరకై ఆయనను ఇంకా శ్రేష్టముగా సేవించడానికి మన కుటుంబాలను కట్టుకుందాం. So I think my time is over. సమయం అయిపోయింది కాబట్టి With the next class will continue. తర్వాత తరగతిలో మనం కొనసాగించుకుందాం. ప్రభు మహాకృపను బట్టి ప్రభు మనకు అనుగ్రహించిన కుటుంబ వ్యవస్థ ఎలాగో స్థిరపరచబడగలదో దాన్ని ఎలాగో కట్టుకోవాలనే విషయాలు, కుటుంబం కలిగి ఉండవలసిన లక్షణాలు మరి తేటగా మనం ఇంటూ వస్తున్నాము. మరి ఈ సమయంలో మనము మరొక సమయానికి వెళ్ళవలసిన వారమై ఉంటున్నాము. ఈ సెషన్ అయిన తర్వాత అందరూ కలిసి ఒకే వర్తమానం వినవలసిన సమయం మన మధ్య ఉంది కనుక 6:15కి మరలా మనము కోడికి చేరవస్తాము. 6కి ముగించబడి 15 నిమిషాలు కీర్తనల ద్వారా మనము ఈ సమయాన్ని కొనసాగించుకోవాలి. ఒకసారి లేచి రిలాక్స్ అయి మరలా మనము ఈ షేర్స్ అన్ని సర్దుకుని మరలా కూర్చుందాం. కీర్తన పాడుతుండగా అందరూ సమకూడి స్థలానికి మరలా చేరి వస్తారు. కనుక ఒక ప్రక్క ఇంతకుముందు ఎలాగైతే మనం కూర్చున్నామో అలాగనే సైర్స్ దూరంగా ఉన్నాయేమో తెలియదు, కనుక వాటి దగ్గరికి సమకూర్చి లైన్ గా సిద్ధపరిచి యథాస్థితిగా మళ్ళా కూర్చుందాం. అవసరాన్ని బట్టి పురుషులు స్త్రీలు వేరుగా కూర్చున్నాం కనుక అలాగే కూర్చోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి సైర్ సర్దుకుందాం, తర్వాత కీర్తనలోకి మనము సమయాన్ని అప్పగిద్దాం. మరి ఈ సమయంలో కీర్తన పాడటం కొరకై సిద్ధపరచబడినటువంటి సహోదరులు దేవుని సేవకులు బాలరాజు గారు, అలాగనే సహోదరులు మోజస్ గారు కాకినాడ, వీరు కీర్తన పాడవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాము. బాలరాజు గారు మొదటిగా మండపేట దేవుని సేవకులు, తర్వాత మోజస్ గారు కాకినాడ స్థానిక సంఘ సహోదరులు ఈ సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నా.